మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ నారాయణ తీర్థుల వారు చేసినటువంటి ఈ కీర్తనకి సంబంధించినటువంటి సాహిత్య విహంగ వీక్షణం చేసే ముందు నేను ఈ తరంగాలు వ్యాప్తి చేయడానికి అహరహం కృషి చేసినటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని పేర్కొనవలసి ఉంటుంది. ఒకటి, ఇప్పుడు వారు ఏ ఊరిలో పనిచేస్తున్నారో నాకు తెలియదు, కానీ జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు కృష్ణయ్య గారని. వారు చేసినటువంటి సేవ అసలు ఎవరు లెక్క పెట్టలేరు. ఎందుకంటే నేను వారి ఇంటికి వెళ్ళాను. వారి తండ్రి గారు స్వాతంత్ర సమరయోధులు. వారి తండ్రి గారికి వచ్చినటువంటి పెన్షన్ అంతా కూడా కూడబెట్టి ఆయన శరీరం విడిచిపెట్టేసే ముందు కూడా ఈ నారాయణ తీర్థుల వారి తరంగాలకి సంబంధించినటువంటి ప్రచారం కోసమని చెప్పి విరాళంగా ఇచ్చేశారు. అలాగే సంపత్ అని చెప్పేసి ఒక విద్వాంసుడు, ఆయన నారాయణ తీర్థుల తరంగాలు పాడడం కోసం ఆంధ్రదేశం అంతా పిలవని వారిది పాపం. ఊరూరా తిరిగి తీర్థుల వారి తరంగాలు ప్రథమ తరంగం దగ్గర నుంచి దశమ తరంగం వరకు, రుక్మిణీ కళ్యాణం వరకు పూర్తిగా పారాయణ కింద కచేరీలు చేసి నారాయణ తీర్థుల వారి తరంగాలకి ఎనలేని సేవ చేశారు. వాళ్ళిద్దరూ చేసినటువంటి సేవని నేను ఒక్కసారి స్మరించకపోతే తెలిసి చెప్పనందుకు కృతజ్ఞుడనవుతాను. ఇక తీర్థుల వారు చేసినటువంటి ఈ తరంగాలలో ప్రథమ తరంగం శ్రీకృష్ణ జననం అనేటటువంటి విషయంతో ప్రారంభమవుతుంది. దీనికి ముందు వారు కొన్ని మంగళాచరణానికి సంబంధించినటువంటి కీర్తనలు చేశారు. మంగళాచరణము అంటే మొట్టమొదట దేవతాస్తుతి చేస్తారు. అలా చేసేటప్పుడు వారు మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేశారు. వినాయకుడి మీద వారు చేసినటువంటి కీర్తన పరమాద్భుతమైనటువంటి కీర్తన. దీక్షితారు వారు చేసినటువంటి కీర్తనలు విఘ్నేశ్వర తత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తాయో తీర్థుల వారు చేసినటువంటి కీర్తన కూడా అంత పటుత్వంతో ఉంటుంది. అలాగే ఆ తరువాత వారు గరుత్మంతుని మీద ఒక కీర్తన చేశారు. అసలు నిజంగా ఆ గరుత్మంతుని మీద చేసినటువంటి కీర్తన చదువుతుంటే అబ్బా ఇంత శక్తివంతమా! అందుక వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ గరుడుణ్ణి పటం మీద వేసి పైకి ఎత్తుతున్నప్పుడు పాయసాన్ని నైవేద్యం పెట్టి నిస్సంతువులైనటువంటి స్త్రీలకి ఆ ప్రసాదాన్ని ఇస్తే సంతానం కలుగుతుంది అంటారు. గరుత్మంతుని శక్తి ఏమిటో, అసలు ఆ సర్పహారాలు ఎలా వేసుకుంటాడో, అమృత భాండం ఎలా పట్టుకుంటాడో ఆయన వర్ణించినటువంటి తీరు అద్వితీయం. ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. గరుడ వాహనం మీద స్వామివారు ఊరిరిగింపుకు వెడితే స్వామివారి తోమాల ఎంత జాగ్రత్తగా వెడుతుందో అంత జాగ్రత్తగా కడతారు తోమాల గరుడ వాహనానికి. కట్టి ఆ తోమాల కట్టేటప్పుడు వాడినటువంటి పరికరాల్ని కూడా అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పరమ పవిత్రంగా దండని పైకెత్తుతారు. ఎత్తి తీసుకొచ్చి గరుడ వాహనానికి వేస్తారు. ఆ మెడలో మాలతో గరుడ వాహనం మీద వెంకటేశ్వరుడు ఊరిరిగింపుగా వెళ్ళి వచ్చిన తరువాత మరునాటి ఉదయం గరుడ వాహనానికి బియ్యపు రవ్వతో చేసినటువంటి ఒక పదార్థాన్ని బెల్లంతో కలిపి నైవేద్యం చేస్తారు. ఆ పదార్థం కూడా నిస్సంతువులైనటువంటి వారికే ప్రత్యేకంగా ప్రసాదంగా ఇస్తారు. భక్తితో పుచ్చుకున్నది ఎంత అనుగ్రహిస్తుంది అనడానికి ఈ మధ్యనే ఒక చోట జరిగినటువంటి వెంకటేశ్వర వైభవోత్సవాలలో గరుత్మంతునికి నివేదన చేయబడిన అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి సంతానం నిదర్శనంగా నిలబడింది. గరుత్మంతుని మీద వారు చేసినటువంటి కీర్తన అసలు పరమాద్భుతం. గరుత్మంతుని యొక్క తత్వాన్ని చూడాలి అనుకుంటే తీర్థుల వారి తరంగంలో ఆ కీర్తన పరిశీలనం చెయ్యాలి. తర్వాత వారు భాగవతులందరినీ స్తోత్రం చేశారు. ప్రహ్లాదుడు, సనకసనందనాదులు మొదలైన వారందరినీ ఒక కీర్తనలో చెప్పారు. ఎంతంత గొప్ప గొప్ప విశేషణాలు వేశారు. దాని తర్వాత పూరీ జగన్నాథస్వామిని కీర్తించారు. అసలు ఆ పూరీ జగన్నాథస్వామిని కీర్తించినటువంటి కీర్తన జగన్నాథ తత్వాన్నంతటినీ ఆవిష్కరించింది. ఏమి మహానుభావుడు! అవన్నీ చదువుకుంటే వచ్చేవా? ఈశ్వరానుగ్రహంతో భాషించే వాళ్ళకి ఆ తత్వాలన్నీ. ఆ తరువాత మంగళాచరణంలో వచ్చినటువంటి కీర్తన ఇప్పుడు పాడినటువంటి జయ జయ రమానాథ జయ జయ ధరానాథ అన్న కీర్తన. దీని తరువాత కీర్తనలో వారు శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు. ఇవి మంగళాచరణం చేసినటువంటి కీర్తనల యొక్క వరుస ప్రథమ తరంగంలో.
ఇందులో ఈ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి ప్రత్యక్షంగా వరాహక్షేత్రంలో, వరాహక్షేత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి తిరుమల కొండకి కూడా వరాహక్షేత్రం అనే పేరు. అందుకే మీరు ఇప్పటికీ శ్రీనివాస గద్య వింటే వరాహక్షేత్రే అని వినబడుతుంది, ఎందుకంటే అది ఆదివరాహస్వామిది ఆ క్షేత్రం. కానీ ఆయన ప్రస్తావన చేస్తున్నటువంటి వరాహపురం వేరు. వారు ఆ భూపతిరాజపురం వెళ్లే ముందు చేసినటువంటి వెంకటేశ్వర దర్శనంలో ప్రత్యక్షంగా స్వామి ఆయన కన్నుల ముందు కనపడి ఆయనతో మాట్లాడి అదృశ్యం అయిపోయిన తరువాత ఆయన తట్టుకోలేకపోయారు. ఆ వియోగాన్ని తట్టుకోలేక ఆయనకి కనపడినటువంటి వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే తిరుమలలో ఉండేటటువంటి ఏకబేరమూర్తి అయిన ధ్రువమూర్తి వెంకటేశ్వరుడికి, నారాయణ తీర్థుల వారు మాంసనేత్రంతో దర్శనం చేసిన వెంకటేశ్వరుడికి ఒక ప్రధాన భేదం కనపడుతుంది. ఇది కాల్పనికమైన సాహిత్యం కాదు, వారు ఎటువంటి దర్శనం పొందారో దాన్నే కీర్తనగా ఇచ్చారు. ఆ వెంకటేశ్వర వియోగాన్ని తట్టుకోలేక వారు చేసిన స్తోత్రం అది. అందులో వారు జయ జయ రమానాథ జయ జయ ధరానాథ అని మొదలుపెట్టారు. ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు భూదేవి, శ్రీ భూదేవులతో కూడుకున్నటువంటి వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చారు. కానీ తిరుమలలో అలా కాదు, ఏకబేరమూర్తి. పక్కన ఉభయనాంచారులు ఉండరు, పద్మపీఠం మీద స్వామి ఒక్కడే నిలబడి ఉంటాడు. కానీ నారాయణ తీర్థుల వారికి దర్శనమిచ్చినటువంటి వెంకటేశ్వరుడు శ్రీ భూ సమేతుడై దర్శనమిచ్చాడు. అది విష్ణు స్వరూపంగా కాదు, వెంకటేశ్వరుడి అని. అందుకే మీకు కీర్తనలో శ్రీ వెంకటేశ అన్న మాటని ఆయన స్పష్టంగా వాడారు. అంటే అయోమయానికి ఏమీ అవకాశం లేదు. మనకి తిరుమల కొండ మీద కుదరదు, కానీ తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామి దేవస్థానంలో కృష్ణ పరమాత్మ బలరాముడు ఉన్న దేవాలయానికి ఎడంచేతి పక్కన శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు నిలువిత్తు మూర్తి దర్శనమిస్తాడు. అలాగే గోవిందరాజస్వామి దేవస్థానంలో ఆ తల్లి గోదాదేవి దేవాలయాన్ని దర్శనం చేసి ఎడం పక్కకి బయటికి వచ్చి కొద్దిగా వెనక్కి విడితే ఉన్నటువంటి మంటపంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి చిన్న చిన్న మూర్తులతో ఉన్న దేవాలయం దర్శనమిస్తుంది. కానీ తీర్థుల వారు దర్శనం చేసినటువంటి వెంకటేశ్వరుడు తద్భిన్నంగా దర్శనమిచ్చారు. అందున వారు పొందినటువంటి దర్శనంలో ఒక పరమాద్భుతమైనటువంటి తత్వం ఉన్నది. అది ఏమిటి అంటే, కేవలంగా ఏదో స్థూలంగా ఒక రూపంగా ఆయనకి కనపడి ఉంటే, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్య మంద మధురాలాపంబుల పగడనతిథి లక్ష్మీనాథున్ అన్నట్టు ఆయన కూడా చూపుల్ని తాగేసి ఉండేవారు. కాదు, ఆయనకి తత్వత ఆ రూపంలో ఆ అంగ ప్రత్యంగములు అలా ఎందుకుంటాయో భాషింపచేస్తూ దర్శనమిచ్చారు. ఇది బహుశः ఎక్కడ ఎవరికి లభ్యం కాదు. ఇది ఒక్క తీర్థుల వారు మాత్రమే పొందిన దర్శనం. అందుకే మీరు వారు పొందినటువంటి దర్శనాలు అసలు ఆ కీర్తనలు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సంగీత ప్రవేశం చెయ్యాలనుకున్న వాళ్ళు, ఉపాసన రహస్యాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, సనాతన ధర్మంలో దేవతామూర్తులు నిలబడేటటువంటి తీరు అలా ఎందుకుంటుందో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నారాయణ తీర్థుల వారి తరంగాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎన్నో రహస్యాలు అవగతమవుతాయి. నిజానికి నేను ఈ కీర్తన ఒకదాన్నే వ్యాఖ్యానం చేశాననుకోండి, ఓ 30 రోజులు కావలసి ఉంటుంది. అది సాధ్యపడేటటువంటి విషయం కాదు. కాబట్టి ఇందులో ఉండేటటువంటి తత్వపరమైనటువంటి కొన్ని విశేషాలని మీకు చెప్తాను. సాధారణంగా వెంకటేశ్వర దర్శనము అనేటప్పటికీ ఈ ముక్కు పుటాలు కనపడతాయి తప్ప, ఈ ముక్కు పైన సంపంగి పువ్వుల ముక్కును చిన్న చిరునవ్వు నవ్వుతూ సున్నా చుట్టినట్టు ఉంటుంది ఆయన నోరు. అద్భుతమైనటువంటి గడ్డం, మెరిసిపోతున్నటువంటి కపోలాలు, ఊర్ధ్వపుండ్రాలు మాత్రం ఒక్క గురువారం సాయంకాలం సళ్ళింపు, శుక్రవారం పూరాభిషేకంలో తప్ప ఇక్కడ వరకు మూసేసి ఉంటాయి. అందుకని నేత్రదర్శనం గురువారం సాయంకాలం మాత్రమే ఉంటుంది. కానీ నారాయణ తీర్థుల వారు పొందినటువంటి దర్శనంలో ఒక అద్భుతం ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్రానికి పీఠిక చేస్తూ ఒక మాట అంటారు, సూర్య చంద్రౌచ నేత్రే అంటారు. ఆయనకి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఆ రెండు కన్నులు సూర్యచంద్రులైనటువంటి కారణం చేత కాలము ఆయన యొక్క ఆధిపత్యంలో ఉంటుంది, ఆయనకి లొంగి ఉంటుంది. కాలమునకు ఆయన వశుడు కాడు, కాలము ఆయనకు వశపడి ఉంటుంది. అందుచేత ఆయన కాలాతీతుడు అన్న విషయాన్ని సూర్యచంద్రులు ఇద్దరూ నేత్రములుగా ఉండడం చేత నిరూపణం చేస్తాడు. ఇది తత్వతః దర్శనం చేస్తాం.
దాన్ని ఇంకొకలా చెప్తే భాగవతోత్తములైనటువంటి వారికి ఆయన యొక్క దర్శనం పరమప్రసన్నం, చల్లటి దర్శనం, మనసు ఊరట పొందుతుంది. అదే ధర్మ విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వారికి స్వామి యొక్క దర్శనం ఘోర రూపంతో ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేరు. అందుకే మధ్యందిన మార్తాండుడై ఉంటాడు, ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అన్న తత్వం అది. అలా దర్శనమిచ్చారు అని వర్ణించినటువంటి కీర్తన మీకు ఎక్కడా కనపడదు. మహా అయితే రాజీవలోచనుడు, రాజీవాక్షుడు, పద్మపత్రాక్షుడు ఇలాంటి వర్ణనలు చేశారు తప్ప, ఆయన కన్నులను తామర పువ్వులతో పోల్చి చెప్పారు తప్ప, ఆయన కన్నులు నాకు సూర్యచంద్రులుగా కనపడ్డాయి అని చెప్పినటువంటి ఏకైక వాగ్గేయకారుడు నారాయణ తీర్థులు ఒక్కరే. అది ఎలా? ఆయన ఏదో వర్ణించి చెప్పడానికి చెప్పడం కాదు, వెంకటేశ్వరుడు అలా కనపడి తత్వతః అలా చూపిస్తే అలాగే వర్ణించారు. అందులో ఆశ్చర్యం. అందుకే ఆ కీర్తనలో ఒక చోట అంటారు, విధిముఖ సురేంద్రనుత విపుల కళ్యాణయుత. దేవతాశ్రేష్ఠులైనటువంటి వారు బ్రహ్మాదులు కూడా ఆయన్ని ఎల్లవేళలా స్తోత్రం చేస్తూ ఉంటారు. నిగమగోచర నిత్య నిర్మలానంద ఘన. ఆయన వేదముల యొక్క తాత్పర్యమేమి అంటే ఆయనే. వేదముల యొక్క తాత్పర్యము, వేదములన్నీ దేనిని ప్రతిపాదన చేస్తున్నాయి, దేనిని వర్ణిస్తున్నాయి, దేనిని చేరుకోవడానికి మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి, దేన్ని చేరుకోవడానికి మనకి ఎలా ప్రతిబంధకాలను ఎదుర్కోవాలో సూచిస్తున్నాయో, కాలమునందు భగవంతుని యొక్క వైభవము ప్రకటనమైనటువంటి నైమిత్తిక తిథులను అనుసంధానం చేయవలసినటువంటి విధి విధానములను, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి సూక్తములను మంత్రములను ఇచ్చేటటువంటి వేదముల యొక్క సమస్త తాత్పర్యము రాశీభూతమైన ఆనందమై ఘనమై నా ఎదురుగుండా నిలబడితే అది వెంకటేశ్వరుడు. ఆ వేద తాత్పర్యం నా ముందు నిలబడింది, అదే ఆనంద ఘనమైంది, అదే ఆనంద నిలయమైంది. అందుకే ఆయన ఉన్నటువంటి విమానం ఆనంద నిలయ విమానమైంది. సంతోషము కాసేపు ఉంటుంది, తరువాత అది దుఃఖముగా మారిపోతుంది. సంతోషము నిత్య సంతోషము కాదు. ఆనందమునకు దుఃఖస్పర్శ ఉండదు. ఎంత అనుభవించినా అనుభవిస్తాడు. అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే అన్వయం అవుతుంది. భగవంతుణ్ణి అనుభవించడం ఆనందం తప్ప మిగిలిన విషయ వస్తువులను అనుభవించడం ఆనందం కాలేదు. చక్కెర పొంగలి తిన్నాననుకోండి, కాసేపు సంతోషంగా ఉండొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ చక్కెర పొంగలి తింటే కాసేపటిగా మొహం మొత్తి ఆ వాంతి అయ్యేటట్టుగా అవుతుంది. కానీ ఈశ్వరుడి యొక్క అనుభవం అలా కాదు. అందులోంచి బహిర్ముఖుడు అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ఆనందము ఘనమైతే నిజానికి అదే కృష్ణస్వరూపం. అందుకే భగవానుడు ఆయనతో భాగవతాన్ని తరంగాలుగా చేయించాడు. మీరు ఒకటి గమనించండి, వ్యాసుడు తప్ప భాగవతాన్ని రచన చేయగలిగిన సమర్థుడు లేడు. మిగిలిన పురాణములను ఎవరెవరో ప్రవచనం చేసి ఉండవచ్చు, కానీ భాగవత ప్రవచనం చెయ్యడానికి నాకు ఒక అధికారి కావాలని వ్యాసుడు తపస్సు చేస్తే పరమశివుని యొక్క అనుగ్రహం చేత పుట్టిన కుమారుడు శుకబ్రహ్మ. శుకబ్రహ్మ గురించి లోకంలో ఒక మాట చెప్తారు. గత జన్మలలో చేసుకున్నటువంటి రాసుల పాపపుణ్యములను జీవుల చేత అనుభవింపచేయడానికి, సుఖదుఖముల రూపంలో ఇవ్వడానికి వీలుగా శరీరములను ఇవ్వడంలో అదే పనిగా ప్రాణుల శరీరములను నిర్మించి అలిసిపోయినటువంటి పరమాత్మ అసలు పాపపుణ్యములను అనుభవించవలసిన అవసరం లేకుండా పుట్టుకతో జ్ఞాని అయిన ఒకడిని నేను సృష్టిస్తానని ఆనందపడితే ఇద్దరొచ్చారు సృష్టిలో అని చెప్తారు. ఒకడు వామదేవుడు, ఒకడు శుకబ్రహ్మ. కుశ అంటే దర్భ చేత్తో పట్టుకున్నాడు అంటే కర్మాధికారం, కర్మ చేస్తున్నాడని. శుక తిరగబడుతుంది అంటే ఇక అసలు కర్మ చెయ్యవలసిన అవసరం లేదు, ఎప్పుడు జ్ఞానమునందు రమిస్తూ ఉంటాడు. అంతటి మహాజ్ఞాని పుట్టుకతో పుట్టాడు. అటువంటి వాడు శుకబ్రహ్మ. అందుకే ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఏ ఇంటి ముందు నిలబడడం. అటువంటి శుకుడు తప్ప భాగవతాన్ని ప్రవచనం చేసిన వాడు లేడు. మళ్ళీ తెలుగులో అద్భుతమైనటువంటి ఆ కీర్తిని పొందినటువంటి మహాపురుషుడు పోతన గారు ఆంధ్రీకరించారు 12 స్కందాలను. మళ్ళీ నారాయణ తీర్థుల వారి చేత పరమేశ్వరుడు సంగీత రూపంగా 12 తరంగముల రూపంలో 12 స్కందాల్ని ఆంధ్రీకరింపచేశాడు. అంటే కృష్ణ కథలు చెప్పడానికి అధికారం ఇచ్చాడు. ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడు. ఈ మాట నే చెప్పట్లేదు. ఒకానొకప్పుడు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవి చెలికెత్తెలు కస్త్వం ఎవరు నువ్వు అని అడిగితే ఆయనే చెప్పుకున్నాడు. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ, అలాగే అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి, నా అన్నగారు బలరాముడు, నా చెల్లెలు సుభద్ర, నేను కృష్ణుండని చెప్పాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఆనంద ఘనము.
ఆనంద ఘనమున్న ప్రదేశము కాబట్టి అది ఆనంద నిలయము. అటువంటి ఆనంద ఘనమైన కృష్ణుడే వెంకటేశ్వరుడిగా నాకు దర్శనమిస్తూ తత్వతః రూపాన్ని కూడా చూపించాడు. బహుశः ఏ భగవద్గీతలోనో అనుగ్రహిస్తే అక్కడక్కడ విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల అనుగ్రహించాడు అలా. కానీ దాన్ని అర్జునుడంతటి వీరుడు కూడా తట్టుకోలేకపోయాడు. కానీ ఎక్కడి వరకు ఆ తత్వం అవసరం అవుతుందో అంతవరకు వాటిని అలా నిబిడీకృతం చేసి బహుసుందరమైనటువంటి రూపంగా వెంకటేశ్వరుడు అటువంటి దర్శనమిస్తే పొందినటువంటి ఏకైక వాగ్గేయకారుడు నారాయణ తీర్థులు. అటువంటి మహానుభావుడి యొక్క రచనలని స్పృశించగలగడం, అవి వినడం కూడా పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు అని నా అభిప్రాయం. కాబట్టి ఆయన విధు దివాకరనయన అంటారు. దివాకరుడు అంటే సూర్యుడు, విధు అంటే చంద్రుడు. చంద్రుడు సూర్యుడు నేత్రములుగా నాకు దర్శనమిచ్చాడు వెంకటేశ్వరుడు అని చెప్పుకున్నారు. అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందారు. ఆయన ఎప్పుడూ ఏమి చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఇదొక్కటి చాలు. భగవంతుడితో మనం ఎందుకు అనుబంధం పెట్టుకోవాలి అంటే, మనం ఎప్పుడూ శుభములను కోరుకుంటాం తప్ప అశుభములు కావాలని మనం కోరుకోం. నిరంతర శుభం కావాలి అంటే భక్తితో ఉన్నంత మాత్రం చేత గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితముగా పాపమునకు దుఃఖమును అనుభవించవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ తన పాదములు నమ్మి ఉన్నాడన్న కారణం చేత పాపములను ధ్వంసం చేసి సుఖమిచ్చి, సుఖమొక్కటే ఇవ్వడం కాకుండా భక్తినిచ్చి, భక్తితో కూడిన కర్మాచరణమిచ్చి, భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యమిచ్చి, వైరాగ్యము వలన పాత్రతనిచ్చి, పాత్రత వలన జ్ఞానమిచ్చి, జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడు ఆ వెంకటేశ్వరుడు అని నిర్ధారణ చేస్తూ వారు ఒక మాట అంటారు, పరిజన శివంకర. ఇంతకన్నా ఏం కావాలి ఆ తత్వానికి? పరిజనులు అంటే ఆయన్ని సేవించేటటువంటి వారు, ఆయన యొక్క భక్తి తత్పరులు. ఎవరు ఆయన ఉన్నాడని నమ్మి ఉన్నాడో అది భక్తి. ఆయనకి కొండల కొండల పువ్వులు తీసుకురావడం, కొండల కొండల తులసీ దళాలు తీసుకొచ్చి పూజ చెయ్యడం భక్తి అని శాస్త్రాల్లో చెప్పలేదు. గభీరే కాసారే విశిధి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్ధంజలమతి సమర్పై చేత సరసిత ముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతికి మహో అంటారు శంకర భగవత్పాదులు. వాడు ఉన్నాడు అని నమ్మినప్పుడు వాడు ఎలా బతకమన్నాడో అలా బతకడం భక్తి. వాడు ఉన్నాడు అని లక్ష బిల్వార్చన చేసి చెయ్యకూడని పనులన్నీ చేయడం, రాత్రంతా శివార్చన చేసి పొద్దున్నంతా వేదం చదువుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళి చూడకూడని చూపు చూసిన రావణాసురుడి యొక్క జీవితంలో ఉంటుంది. ఇహ సంతో నవాసంతి సతోమా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సుందరకాండలో. ఎందుకురా నీ చదువు ఆచారం లేని బుద్ధి అంటుంది. భక్తి అన్న మాటకు అర్థం వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడం. వాడు ఉన్నాడు కనుక వాడు చెప్పినట్టు నేను బ్రతుకుతాను. అలా బ్రతికినది ఏదో దానిని భక్తి అని పిలుస్తారు. అటువంటి భక్తి కలిగిన వాడెవరున్నాడో అటువంటి పరిజనులకు శివంకర, నిరంతర శుభములను చేస్తుంటావయా, 1000 కళ్ళతో చూసుకుంటావు. ఈ తత్వాన్ని ధృవపరిచాడు ఒకప్పుడు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో. భాగవతంలో ఆయన అంటారు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. బలిచక్రవర్తిని ఉద్దేశించి, వాణ్ణి నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? వాడి కోసం కాదు, వాడు దానం చేశాడని కాదు. ఇంత పరమభక్తి తత్పరుడైన వాణ్ణి నేను రక్షించకపోతే ఇంత భాగవతోత్తముడే రక్షింపబడలేదంటే ఈశ్వరుడిని నమ్ముకుని మనమేం బతుకుతాను రాని మిగిలిన వాళ్ళు నన్ను నమ్మరు. నేనున్నానని లోకం నమ్మాలంటే వీడిని రక్షించాలి. వాడి కోసం రక్షించట్లేదు, నన్ను రక్షించుకోవడానికి, నేను నిలబడటానికి, నేనున్నానని చాటి చెప్పడానికి నేను రక్షిస్తున్నానన్నాడు. పరిజన శివంకర. ఆయన్ని నమ్మిన వాడి కోసం ఎంతైనా దిగొస్తాడయా. ఏమి ఆర్తి, ఏమి స్తోత్రం. ఒక పక్క ఆయన్ని చూస్తూ దర్శనం చేస్తూ అపురూప దర్శనంలో ఆయన దర్శనం చేత మనం పొందేటటువంటి అదృష్టాన్ని కూడా ఆవిష్కరించి ఒక కీర్తనలో ఇంత తత్వాన్ని పొదగడం అంటే మాటలండి. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం, ఆలోకయే శ్రీ
सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये श्रीबालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये श्रीबालकृष्णं नवनीत खण्ड दधि चोर कृष्णं नवनीत खण्ड दधि चोर कृष्णं भक्त भाव पाश बन्ध मोचन कृष्णं नवनीत खण्ड दधि चोर कृष्णं भक्त भाव पाश बन्ध मोचन कृष्णं आलोकये श्रीबालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये श्रीबालकृष्णं नीलमेघश्याम सुन्दर कृष्णं नित्य निर्मलानन्द बोधलक्षण कृष्णं नीलमेघश्याम सुन्दर कृष्णं नित्य निर्मलानन्द बोधलक्षण कृष्णं आलोकये श्रीबालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये चरणनिक्वणित नूपुर कृष्णं करसङ्गत कनक चरणनिक्वणित नूपुर कृष्णं करसङ्गत कनक